భక్తి సోపానం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హనుమాన్ జయంతి గురించిన విశేషాలు తెలుసుకుందాం. హనుమత్ జయంతిని చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథిలోను, అలాగే కొన్ని ప్రాంతాల్లో వైశాఖ మాసంలో ఉన్న బహుళ దశమిలో కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాది వారు ఎక్కువగా చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున హనుమత్ జయంతిని జరుపుకుంటారు. దక్షిణాదిలో ఎక్కువ భాగం వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి రోజున జరుపుకుంటారు. ఈ హనుమత్ జయంతి పర్వదినాన ఎన్నో ముఖ్యమైన మనకు తెలియని ముఖ్య ప్రాణదేవర అంటే ఆంజనేయ స్వామి ఆలయాలను మీకు చూపిస్తున్నాము. అందరూ దర్శించండి, తరించండి. శ్రీ సత్యసంధ తీర్థులు ఒక గొప్ప పండితుడు. ఆయన ఉత్తరాది మఠం యొక్క 26వ పీఠాధిపతి. ఆయన జన్మించిన ప్రదేశము హావేరి. ఇది ప్రస్తుత కర్ణాటకలో ఉంది. వారు తమ జీవితకాలంలో ఎన్నో క్షేత్రాలు పర్యటించారు. ప్రస్తుత ఒడిస్సా నుంచి కోస్తా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ఇలా రకరకాల ప్రాంతాల్లో పర్యటించి ఎన్నో ముఖ్య ప్రాణదేవర విగ్రహాలు ప్రతిష్ఠించారు. సుమారు 108 ఆంజనేయ స్వామి విగ్రహాలు వారు ప్రతిష్ఠించారు. శ్రీ సత్యసంధ తీర్థులు 1794లో కర్ణాటక జిల్లాలోని మహిషిలో బృందావన ప్రవేశం చేశారు. శ్రీ సత్యసంధ తీర్థుల బృందావనం మహిషి అనే ప్రాంతంలో ఉన్నది. శ్రీ సత్యసంధ తీర్థులు ఉత్తరాది మఠం యొక్క 26వ పీఠాధిపతులు. వారు 1783 నుండి 1794 వరకు ఉత్తరాది మఠం పీఠాధిపతిగా సేవలందించారు. వారు ఒడిస్సా నుంచి పర్యటనలు చేస్తూ కోస్తాంధ్ర, తమిళనాడు, కర్ణాటకల్లో వివిధ ప్రాంతాల్లో ఆంజనేయ స్వాముల్ని ప్రతిష్ఠించారు. ఈ వీడియో ద్వారా మేము మీకు కొన్ని ముఖ్యమైన ఆంజనేయ స్వామి దేవాలయాలని చూపించదలిచాము. ఎంతో శ్రమ కోర్చి కొన్ని ప్రాంతాల్లో పర్యటించి శ్రీ సత్యసంధ తీర్థులు ప్రతిష్ఠించిన ముఖ్య ప్రాణదేవరులను అంటే ఆంజనేయ స్వామి దేవాలయాలని మీకు అందిస్తున్నాము. కొన్ని ప్రకృతి వైపరీత్యాల్లో కొన్ని పాడైపోయాయి, ఇంకా కొన్ని పరిశోధనలో ఉన్నాయి. త్వరలో అవి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాము. మీరు తప్పకుండా ఈ అద్భుతమైన వీడియో చూసి ఆ ముఖ్య ప్రాణదేవర ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాము.
సత్యధీర స్వామివారిని స్వప్నంలో ఆంజనేయ స్వామి కనిపించి నాకు పిఠాపురంలో రామప్రతిష్ఠ కావాలని చెప్పేసి అని ఆయన కోరుకొని ఇక్కడ పిఠాపురం వచ్చి స్వామివారు దర్శనం చేస్తారు. చాలా విశేషం.
శ్రీ సత్యసంధ తీర్థులు ప్రతిష్ఠించిన అత్యంత శక్తివంతమైన పురాతనమైన ఆంజనేయ స్వామి ఆలయాలు మనం దర్శించాం కదూ. ఈ హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ సీతారామచంద్రమూర్తి ఆశీస్సులు, అలాగే ముఖ్య ప్రాణదేవర శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు భక్తి సోపానం ప్రేక్షకులకు ఎల్లప్పుడూ ఉండాలని, సకల శుభములు జరగాలని, ఆ స్వామివారి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ అందరిపైన వర్షించాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నాము. హరి సర్వోత్తమ వాయుజీవోత్తమ, హరి సర్వోత్తమ వాయుజీవోత్తమ, హరి సర్వోత్తమ వాయుజీవోత్తమ. ఆగండి. చాలామంది మా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక అది నాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఎన్నో మంచి వీడియోలు మీ ముందరికి తీసుకొచ్చే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కితే కొత్త నోటిఫికేషన్స్ మీ దగ్గరికి వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరూ మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మా వీడియోస్ని ఇతరులకు షేర్ చేయండి. ఇంకొకసారి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి. నమస్కారం.